టీడీపీ ప్రభుత్వ పెద్దల రాజధాని భూదందా ఫిరాయింపు రాజకీయాల నేపథ్యంలో ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సెషన్స్ హాట్ గా జరగనున్నాయి. ప్రభుత్వంపై అవిశ్వాసం పెడతామని ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ ప్రకటించడంతో ఈ సెషన్స్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. విపక్ష సభ్యుల ఆరోపణలు, విమర్శలను ధీటుగా ఎదుర్కోవడం అధికార పక్షానికి సవాల్గా మారనుంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సెషన్స్ శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి. గవర్నర్ నరసింహన్ శనివారం మధ్యాహ్నం 3 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం అసెంబ్లీ అజెండాను ఖరారు చేసే సభా వ్యవహారాల సలహా సంఘం భేటీ అవుతుంది. బడ్జెట్ సెషన్స్ నెలాఖరు వరకు సాగుతాయి. సభ 18 పనిదినాల పాటు జరుగుతుంది. ఈ నెల 10వ తేదీన ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు సభలో బడ్జెట్ సమర్పిస్తారు. ప్రతిరోజు ఉదయం 9 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 2 గంటల వరకు అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి. అసెంబ్లీ సమావేశాలను సజావుగా నిర్వహించే అంశంపై స్పీకర్ కోడెల శివప్రసాదరావు వివిధ శాఖల ఉన్నతాధికారులు, పోలీస్ అఫీషియల్స్తో సమావేశమయ్యారు. ప్రశ్నోత్తరాల సమయానికి ముందు వాయిదా తీర్మానాల ప్రస్తావన ఉండడం వల్ల సమావేశాలకు కొంత అంతరాయం కలుగుతోందని స్పీకర్ అభిప్రాయపడ్డారు. అయితే ఇప్పటికిప్పుడు ఈ విధానాన్ని మార్చలేమని రూల్స్ కమిటీ భేటీ అయ్యి నిర్ణయం తీసుకోవలసి ఉంటుందన్నారు. గవర్నర్ ప్రసంగాన్ని ప్రతిపక్ష సభ్యులు అడ్డుకునే పరిస్థితి రాకూడదనేది తన కోరికన్న స్పీకర్ ప్రజా సమస్యలను చర్చించేలా సమావేశాలను సభ్యులు వినియోగించుకోవాలని సూచించారు. బడ్జెట్ సంబంధించిన పూర్తి డిస్కషన్స్, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక సమస్యలకి అనేక రూపాల్లో చర్చలు ఉంటాయి. ప్రతి సభ్యుడికి కూడా శాసనసభ సమావేశాల సమయాన్ని సద్వినియోగం చేసుకునే అవకాశం ఉంటుంది. ప్రభుత్వ విధానాలపై చర్చించే అవకాశం ఉంటుంది. అనేక సమస్యలు ఉన్న రాష్ట్రంలో ఈ శాసనసభ సమయాన్ని అన్ని పార్టీలు, అందరు సభ్యులు ఉపయోగించుకుని ప్రజల పక్షాన పనిచేయాల్సిందిగా నేను కోరుతున్నాను. నిజంగా శాసనసభ సమావేశాలు ప్రతిపక్షానికి ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అన్నమాట. బాగా మాట్లాడి, బాగా స్పందించి ప్రభుత్వాన్ని వాళ్ళ సమస్యలపైన మాట్లాడే పరిష్కారం ప్రభుత్వం ద్వారా చెప్పిస్తే ప్రజలకు ఉపయోగం, సభ్యులకు ఉపయోగం. నష్టపోతే ప్రజలకు నష్టం, సభ్యులకు నష్టం, సభకు నష్టం. ముఖ్యంగా ప్రతిపక్షం చేసే వాటికే ప్రభుత్వం సమాధానం చెప్పాలి ప్రజలకి. అది కాకుండా పోతే ప్రతిపక్షం నష్టం ఎక్కువ పోతుందనేది నా ఉద్దేశం. నిబంధనల ప్రకారం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ, బడ్జెట్పై సాధారణ చర్చ, వివిధ శాఖల పద్దులపై చర్చ, ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదం వంటి అంశాలు బడ్జెట్ సెషన్స్ ప్రధాన అజెండా. చంద్రబాబు ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెడతామని ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ ప్రకటించిన నేపథ్యంలో ఈ దఫా బడ్జెట్ సెషన్స్ హాట్ గా ఉంటాయని ఎమ్మెల్యేలు అంటున్నారు. టీడీపీ ప్రభుత్వ పెద్దల రాజధాని భూదందాతో పాటు సీఎం చంద్రబాబు చేస్తున్న ఫిరాయింపు రాజకీయాలే బడ్జెట్ సెషన్స్ అజెండా కానున్నాయి. ప్రధానంగా ఈ 2 అంశాలపైనే ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ అధికార టీడీపీని టార్గెట్ చేయనుంది. వివిధ ప్రాజెక్టుల్లో టీడీపీ ప్రభుత్వ అవినీతి, నూతన రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం జాప్యమవడం, కరువు వంటి రైతాంగ సమస్యలు బడ్జెట్ సెషన్స్ లో చర్చకొచ్చే అవకాశం ఉంది. కరెస్పాండెంట్ సునీల్, సాక్షి పొలిటికల్ బ్యూరో, హైదరాబాద్.